మరొక నిత్య పెళ్లి కొడుకు భాగోతం బయటపడింది. నాగోల్ జైపూర్ కాలనీలో ఉంటున్న అమరేందర్ భార్య బతికి ఉండగానే చనిపోయిందని చెప్పి మరొక పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు 4 సార్లు అబార్షన్ చేయించాడు. హైకోర్టులో న్యాయవాదిగా చలామణి అవుతున్న అమరేందర్ పై ఇప్పటికే సరూర్ నగర్ విమెన్ పిఎస్ లో కేసు నమోదైంది. అమరేందర్ తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అని పలువురిని మోసం చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది బాధితురాలు. పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? మాట్లాడనీకే మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఏదో పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు ఎందుకు వాళ్ళకి ఏం చేద్దాం చెప్పు, ఏం న్యాయం చేద్దాం చెప్పు, చెప్పు అది ఇద్దరు ఎన్నో మంచిగా కటన్ దీప కటన్ దీప ఎందుకంటే ఏకాయజ్ఞ పోతే నా మీద ఇప్పటికైనా నవంబర్ 16 తారీఖు నైట్ 7:44 అయింది. అది నరసింహస్వామి అది తిమ్మంపల్లి సైడ్. నవంబర్ 16 తారీఖు నైట్ 7:44 అయింది. అది నరసింహస్వామి అది తిమ్మంపల్లి సైడ్. నవంబర్ 16 తారీఖు నైట్ 7:44 అయింది. అది నరసింహస్వామి అది తిమ్మంపల్లి సైడ్. రైట్. హైదరాబాద్ లో మరొక నిత్య పెళ్లి కొడుకు భాగోతం బయటపడింది. నాగోల్ జైపూర్ కాలనీలో ఉంటున్న అమరేందర్ భార్య బతికి ఉండగానే చనిపోయిందని చెప్పి మరొక పెళ్లి చేసుకున్నాడు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. అమరేందర్ హైకోర్టు న్యాయవాది పేరు చెప్పుకొని చలామణి అవుతున్నటువంటి వ్యక్తి. పల్లవి అమరేందర్ కు గత 6 సంవత్సరాల క్రితం పెద్దలు కుదిరించినటువంటి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంతానం ఆడపిల్ల పుడుతుందనే ఒక అక్కసు, ఆడపిల్ల పుడుతుందనే ఒక కారణం చేత ఇప్పటికే అమ్మాయికి 4 సార్లు ముందస్తుగానే స్కానింగ్ చేసి కడుపులో ఆడపిల్ల జన్మించబోతున్న ఒక విషయాన్ని తెలుసుకొని ఇద్దరు అమ్మాయిలు జన్మించిన తర్వాత కూడా మరో 4 అమ్మాయిల కాంత విషయంలో కూడా ఇతను స్కాన్ చేసి ముందస్తుగానే అమ్మాయిలను పుట్టడంతో అబార్షన్ చేసినట్టుగా కూడా బాధితురాలు ఆరోపణ చేపడతా ఉంది. వరుసగా ఈ రకంగా ఆడపిల్లలు పొందుతున్నారనే ఒక వంకతో ఆ అమ్మాయిని వదిలించుకొని తిరిగి ఇంకో కొత్త అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడంటూ మాత్రం బాధితురాలు ఆరోపిస్తుంది. భార్య పడుతుండగానే తన మొదటి భార్య చనిపోయిందని, తనకు పిల్లలకు తల్లి కావాలని, అందుకే సిద్దిపేటకి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నట్టు కూడా అమరేందర్
ఈ అమ్మాయి తరపు బంధువులకు ఈ రకంగా తన స్టేట్మెంట్ వర్షన్ వినిపించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు పల్లవికి సంబంధించినటువంటి పెద్ద ప్రజలందరూ కూడా జైపూర్ కాలనీలో ఉన్న అమరేందర్ ఇంటికి చేరుకొని బతికినటువంటి భార్యని చనిపోయిందని ఎలా మీరు ధృవీకరిస్తారు, ప్రకటిస్తారు? మొదటి అమ్మాయికి విడాకులు జరగకుండా చట్టపరంగా మళ్ళీ రెండో అమ్మాయిని కూడా వివాహం చేసుకోవడము, దానికి ఆడపిల్లల కారణం సాక్షి చూపడము, కుటుంబ సభ్యులు కూడా నిత్యం పల్లవిని వేధించడం, ఇదంతా కూడా తండ్రి జడ్జి పేరుతో అనేక మోసాలకు పాల్పడతా ఉన్నాడు. సీనియర్ న్యాయవాది అయి ఉండి తన జడ్జి అంతా మోసాలకు పాల్పడతా ఉన్నాడు. అమరేందర్ కూడా న్యాయవాది వృత్తికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా బాధితులు ఆరోపణ చేశారు. ఈ రోజు తనకు న్యాయం జరగాలి. గతంలోనే కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో అమరేందర్ పైన కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి తీరు మార్చుకోకుండా తిరిగి తన ఇంట్లోకి రానివ్వట్లేదు, తన పిల్లల్ని చూసుకోవట్లేదు, తనను భార్యగా స్వీకరించట్లేదు, తిరిగి ఇంకో అమ్మాయితో వివాహం చేస్తున్నారని తెలిసినటువంటి బాధితురాలు ఈ రోజు ఎల్బీనగర్ ప్రాంగణంలో వాళ్ళ ఇంటికి వెళ్లి ఆవరణలో ఇంటి బయట కూర్చొని అమార నిరాహార దీక్షకు బైఠాయించి ఈ రోజు కుటుంబ సభ్యులందరూ వచ్చి తన సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేసి తిరిగి అమరేందర్ తో కలిసి ఉండే విధంగా అందరూ కుల పెద్దలు మాట్లాడాలి అంటూ మాత్రం ఈ దీక్ష పోరాటం అయితే చేపడతా ఉంది. ఇరు కుటుంబాలకు సంబంధించి చర్చలు కూడా జరిపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒక న్యాయవాది వృత్తిలో ఉండి చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తి అదే చట్టాన్ని అడ్డు పెట్టుకుని లాయర్లను పెట్టుకుని ఇంకో అమ్మాయిని వివాహం చేసుకుని ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి గతంలో పెళ్లి అయినటువంటి యువతి చనిపోయినట్టు కూడా ఈ తప్పుడు అబంధాలు చేస్తున్నటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తా ఉంది. మళ్ళీ నాగోల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు సాయంత్రం ఒక ఫిర్యాదు కూడా అందజేసేటువంటి అవకాశం ఉంది. వివాహం చేస్తున్నటువంటి అమ్మాయిని కూడా ఈ ఇరుపక్ష జరుగుతున్నటువంటి సెటిల్మెంట్ లో కూర్చోబెట్టి ఆ అమ్మాయి కూడా ఈ విషయం తెలిసే విధంగా వ్యవహరించాలంటూ మాత్రం పల్లవి డిమాండ్ చేస్తా ఉంది. దీనిపైన పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అంటే గతంలో ఈ న్యాయవాది ఎవరైతే అమరేందర్ ఉన్నాడో ఈయనపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మొదటి భార్య ఏం కోరుకుంటుంది, అలానే ఇప్పుడు రెండో పెళ్లి కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈమెం కోరుకుంటుంది? కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో మొదటి భార్య ఫిర్యాదు అందజేసింది. దానిపైన 498 హరాస్మెంట్ కేసు కూడా అమరేందర్ అనే న్యాయవాది పైన పోలీసులు కేసు నమోదు చేసి అతను కౌన్సిలింగ్ చేసి అతనిలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మారకుండా తిరిగి మళ్ళీ సిద్దిపేటకి చెందినటువంటి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారంటూ మాత్రం బాధ్యతలు ఆలోచిస్తోంది. తప్పుడు వాగ్దానాలు చేసి మాయమాటలు చెప్పి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి జీవితాన్ని కూడా రోడ్డు పాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి తనకు ఇప్పుడు మొదట వివాహం జరిగింది, సాంప్రదాయబద్ధంగా జరిగింది, పెద్దల సమక్షంలో జరిగింది. కాబట్టి అమరేందర్ తో కలిసి ఉండేలాగా పెద్దలందరూ ఒప్పందం చేసి తనకు అమరేందర్ ని మళ్ళీ తిరిగి తన కాపురాన్ని సరిదిద్దాలి అంటూ మాత్రం డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ అమరేందర్ దాన్ని ఒప్పుకోకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అతను నన్ను మోసగించడమే కాకుండా ఇంకో అమ్మాయిని కూడా మోసగించి ఈ పెళ్లి చేస్తున్నాడు కాబట్టి చట్టపరంగా అతని పైన అనేక సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకి పంపాలి అంటూ మాత్రం తను డిమాండ్ చేస్తా ఉంది. రెండో వివాహితకు ఈ పెళ్లైనటువంటి విషయం గాని తన భార్య వచ్చి గొడవ చేస్తుందనే విషయం గాని న్యాయవాది పేరుతో ఇట్లా మోసగించినటువంటి విషయాలు కానీ తెలుసా తెలియదా అనే దానిపై మాత్రం తను తెరపైకి వచ్చి మీడియాతో మాట్లాడడం లేదా ఇరు కుటుంబాలతో మాట్లాడితే తన డిమాండ్ ఏంటనేది మాత్రం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సీన్ మొత్తంలో రెండో భార్య ఇప్పటి వరకైతే తెర మీదకి రాలేదు. రెండో భార్య ఇంట్లో ఉందా లేదా వీళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారని ముందుగానే అమరేందర్ అలర్ట్ అయ్యి తిరిగి తన సిద్దిపేట ఊరికి పంపించారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. కాబట్టి ఈ రోజు నాగోల్ పోలీసులు కూడా బాధితురాలు పల్లవికి మళ్ళీ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఫిర్యాదులో రెండో భార్య ప్రస్తావనకు తీసుకొస్తూ కూడా రెండో భార్యను కూడా పిలిపించి పోలీసులు క్వశ్చన్ చేసి ఇది తెలుసా తెలీదా తనను మోసగించారా అనే దానిపై కూడా రెండో భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని అనేక శిక్షల కింద అమరేందర్ పైన కేసు నమోదు చేసి డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Gracias.